యువగళం ఓ రాజకీయ ప్రయోజనం కోసం చేసినటువంటి పాదయాత్ర కాదు. ప్రజల కష్టాలను, ప్రజల కన్నీళ్లను వాళ్లకు బాసటగా నిలవడానికి ప్రభుత్వ విధానాలను యువగళం అనుభవాలతోటి అనుసంధానం చేస్తూ సరైనటువంటి మార్పులను ప్రభుత్వంలో కొనసాగించడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. అందుకే సంవత్సర కాలం తర్వాత కూడా పార్టీలో యువగళం అనేటువంటి నినాదంగానే కాదు, అదొక విధానంగానే కొనసాగుతుంది అని ఇవాళ 6 శాసనాల్లో అది కూడా ప్రధానమైనటువంటిది అనేటువంటి తెలియజేసుకుంటూ తర్వాత సభా కార్యక్రమంలో ముందుకు పోవడం జరుగుతుంది. మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, వర్కింగ్ లంచ్ ఉంది, భోజనాలు నడుస్తూ ఉన్నాయి, సభా కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. విడతల వారీగా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి భోంచేసి రావచ్చు. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి రావచ్చు అనేటువంటి తెలియజేసుకుంటూ సభా కార్యక్రమాన్ని నడపడం కోసం ఈ యువగళం స్ఫూర్తిగా యువతకు అవకాశాలు ఇవ్వాలి, కొత్త వారిని కూడా అన్ని స్థానాల్లోనూ అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో సభా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇప్పటికే రామ్మోహన్ నాయుడు మరి రాజు గారు మరొకసారి ఇప్పుడు మరొక యువకుడికి తెలుగుదేశం పార్టీ అవకాశాన్ని ఇవ్వడం పోతా ఉంది. విజయనగరం జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు డిసిసిబి ప్రెసిడెంట్ శ్రీ నాగార్జున గారు ఉన్నారు. యువకుడిగా సభా కార్యక్రమాన్ని నడపాల్సిందిగా ఆయన ఆహ్వానిస్తున్నాను. ముందుగా 1980లో ఈ రాష్ట్రం గాఢాంధకారంలో ఉన్నప్పుడు, అవినీతి రాజ్యం ఏలుతా ఉన్నప్పుడు, ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉంటూ కనీసం తినడానికి తిండి కూడా లేని సమయంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ సమస్యలన్నింటినీ కూడా నిర్మూలిస్తానని చెప్పి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఈ దేశమంతటా మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా తెలియజేస్తాను అని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించిన శ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి నడుం బిగించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా మన రాష్ట్రంలో రౌడీలు పరిపాలిస్తూ ఉన్నప్పుడు